తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ధరకే కొనబడుతుంది ఆచారి గోల్డ్. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లు సంచలనం సృష్టిస్తోంది. విపక్షాలు తీవ్రంగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ప్రధాన లక్ష్యం రాజ్యాంగంలోని ఆర్టికల్ 75, 164, 239 ఏఏలను సవరించడం ద్వారా 5 ఏళ్లకు మించి శిక్ష పడే కేసుల్లో 30 రోజులకు మించి జైల్లో ఉంటే ప్రధానమంత్రినైనా సరే, ముఖ్యమంత్రినైనా సరే, కేంద్ర మంత్రినైనా సరే, మంత్రినైనా సరే తొలగించే అధికారం ఉంటుంది. ఈ బిల్లును తీసుకురావడం ద్వారా రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపక్ష పాలక పార్టీలను తమ చెప్పు చేతుల్లోకి తీసుకురావడానికి, బెదిరించడానికి కేంద్ర దర్యాప్తు సంస్థలను ఉపయోగించి వాటిని దుర్వినియోగం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి బిల్లును తీసుకొచ్చింది. హడావిడిగా ఈ బిల్లును తీసుకురావడం వెనుక ఉన్నటువంటి కారణం ఇదే, వ్యూహం ఇదే అని విపక్ష పార్టీలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందుతుందా అంటే సాధ్యమైనంత వరకు ఆమోదం పొందే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్లు లోక్సభ, రాజ్యసభల్లో ఆమోదం పొందాలంటే 3/2 మెజార్టీ ఉండాలి. కానీ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆ స్థాయిలో మెజార్టీ లేదు. ఒకవేళ విపక్ష పార్టీలు ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆమోదం పొందినా సరే రాష్ట్రపతి వద్దకు ఈ బిల్లు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రపతి వద్దకు వెళ్ళినప్పుడు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అంశం, మరోవైపు ఇండియన్ ఫెడరల్ సిస్టమ్ సంబంధించినటువంటి అంశం కాబట్టి రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఈ బిల్లును పంపే అవకాశం ఉంటుంది. రాష్ట్రాల్లో మెజార్టీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఒకవేళ అక్కడ కూడా ఆమోదం పొందినప్పటికీ సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం కూడా ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దోషిగా నిర్ధారణ అయ్యేంత వరకు నిందితుడు నిర్దోషే కాబట్టి ఈ మౌలిక సూత్రాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టులో వీటికి సంబంధించి సవాల్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ బిల్లు అమల్లోకి రాదని, ప్రధానంగా ఆమోదం పొందదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ బిల్లును ఇప్పటికిప్పుడు తీసుకురావడానికి వ్యూహం ఉంది. బీజేపీ అందుకు తగ్గట్టుగానే ఈ బిల్లును రూపొందించి ఇప్పుడు అధికారంలో ఉంది. కాబట్టి ఈ బిల్లును తీసుకొచ్చి రాష్ట్రాల్లో ఉన్నటువంటి విపక్ష పార్టీలను దెబ్బతీసే విధంగా, వాటిని బెదిరించే విధంగా ఈ బిల్లును తీసుకొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే బీజేపీ తాము అనుకున్న విధంగా అధికారంలో ఉండడానికి ఎంతకైనా తెగిస్తుంది. అందులో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చింది. విపక్ష పార్టీల ముఖ్యమంత్రులు, మంత్రులు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో సిబిఐ, ఈడీ లాంటి సంస్థలను ఉపయోగించి వారిని బెదిరించి, వారు కనుక ఏదో కేసులో అరెస్టు అయితే ఆ కేసులో 30 రోజులకు మించి వారిని జైల్లో ఉంచి ఆ పదవి నుంచి వారిని తొలగించి అక్కడ రాజ్యాధికారాన్ని కైవసం చేసుకోవడమే, అధికారాన్ని కైవసం చేసుకోవడమే బీజేపీ లక్ష్యం. విపక్ష పార్టీలను బెదిరించడానికి ఈ రకమైనటువంటి బిల్లు తీసుకొచ్చిందని ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ప్రతిపక్షాలన్నీ కూడా ముక్త కంఠంతో ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. బీజేపీ తీసుకొచ్చిన అప్రజాస్వామిక బిల్లుగా అభివర్ణిస్తున్నారు. ఎందుకంటే ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే ప్రజాస్వామ్యం కూని అవుతుంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో రాష్ట్రాలు మొత్తం ఉండిపోతాయి. రాష్ట్రాలు మాట వినకపోతే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులను ఏదో కేసులు ఇరికించి వారిని 30 రోజుల పాటు జైల్లో ఉంచి ఆ తర్వాత వారిని ఆ పదవి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఇది ఎంతవరకు సమంజసమని రాజకీయ విశ్లేషకులు, రాజకీయ పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. ఉదాహరణకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 5 నెలల పాటు జైల్లో ఉన్నారు లిక్కర్ స్కామ్ కేసులో. ఆ సందర్భంలో ఆయన ముఖ్యమంత్రిగానే కొనసాగారు. ఇలాంటి బిల్లు కనుక అమల్లో ఉంటే ఖచ్చితంగా బీజేపీ ఆ బిల్లును ఉపయోగించి, ఆ చట్టాన్ని ఉపయోగించి అరవింద్ కేజ్రీవాల్ను ముఖ్యమంత్రిగా తొలగించేది, తాము అనుకున్న వారిని ఆ స్థానంలో పెట్టేది, లేదంటే బీజేపీనే ఆ స్థానాన్ని తిరిగి పొందేది. కాబట్టి ఇలాంటి చర్యల కోసం బీజేపీ ఈ బిల్లును తీసుకొచ్చింది. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు తమ మాట వినకపోతే వారిని కట్టడి చేయడానికి ఇలాంటి బిల్లును తీసుకొచ్చింది. ఇలాంటి బిల్లు ఆమోదం పొందితే, అమల్లోకి వస్తే రాష్ట్రాల హక్కులు పూర్తిగా హరించి వేయబడతాయి. భారత సమాఖ్య వ్యవస్థ యొక్క మౌలిక సూత్రాలు అపహాస్యం చేయబడతాయి, దెబ్బతింటాయి. ఫలితంగా రాష్ట్రాల అధికారం కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ కొన్ని విపక్ష పార్టీలు బీజేపీ ఒత్తిడితో ఈ బిల్లుకు మద్దతు తెలిపితే కనుక వారి తాడుతో వారే మెడకు ఉరి వేసుకున్న చందంగా పరిస్థితి తయారవుతుందని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి 30 రోజులకు పైగా ఒక కేసులో జైల్లో ఉంటే వారిని తొలగిస్తామనడం ఎంతవరకు సమంజసం? ప్రజల మద్దతుతో అధికారంలోకి వచ్చిన ఒక ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒక చిన్న బిల్లుతో తొలగిస్తామంటే అది ఎంతవరకు సమంజసం? ఈరోజు సపోర్ట్ చేసే ప్రతి పార్టీ కూడా భవిష్యత్తులో బీజేపీ మాట వినకపోతే ఖచ్చితంగా ఈ పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి భవిష్యత్ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు విపక్ష పార్టీలన్నీ
ఒక్కటిగా ఉండి ఖచ్చితంగా ఈ బిల్లును వ్యతిరేకించాలని రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్నారు. మరోవైపు ఓట్ల చోరీ అంశం గురించి రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఇలాంటి సందర్భంలోనే ఈ బిల్లును తీసుకొచ్చారు తెర మీదకి. ఓట్ల చోరీ అంశాన్ని, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ అంశాన్ని పక్కదోవ పట్టించడానికి బీహార్ ఎన్నికల్లో ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి వాటిని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాజకీయ విశ్లేషకులు ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. కాబట్టి విపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా ముందుకు వెళ్ళాలి, ఈ బిల్లును వ్యతిరేకించాలని ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు సూచిస్తున్నారు. మీరు బంగారం తాకట్టు పెట్టి ఆ బంగారం డబ్బులు కట్టలేక ఇబ్బంది పడుతున్నారా? ఆచారి గోల్డ్ వాళ్ళు మీ బంగారం కొని మీ లోన్ తీర్చి మిగిలిన డబ్బులు మీకు ఇచ్చేస్తారు. ఇంకెందుకు ఆలస్యం? ఆచారి గోల్డ్ ఈ నెంబర్స్కి కాల్ చేయండి.